దక్షిణ తెలంగాణపై కేసీఆర్ ఫోకస్ చేశారు. జన సమీకరణపైనే ఆయన దృష్టి సారించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ నేతలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. రజతోత్సవ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలకు టార్గెట్ ఇచ్చారు కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో జన సమీకరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా కారణంగా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలదే హవా. అందుకే రజతోత్సవ సభకు భారీగా జనాలను సమీకరించాలనుకుంటున్నారు కేసీఆర్. ప్రజా బలం ఉన్న నేతలకే రాబోయే రోజుల్లో పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మాటలు కాకుండా చేతల్లో ఉండాలని దక్షిణ తెలంగాణ గులాబీ లీడర్లకు సూచించారు కేసీఆర్. నిత్యం ప్రజల్లో ఉండి రేవంత్ వైఫల్యాలపై పోరాటం చేయాలన్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కేసీఆర్ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే రజతోత్సవ సభల్ని ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఈ సభలకు జన సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జనాల్ని మొబిలైజ్ చేస్తారో ఆ సభలకు వాళ్లకు మాత్రమే ఇన్ ఫ్యూచర్ పదవులు కేటాయించేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే నేతలంతా కూడా సంసిద్ధం అయిపోయి ఉంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎలాంటి ప్లాన్స్ అమలు చేయబోతున్నారు? రోజా, దక్షిణ తెలంగాణ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి దక్షిణ తెలంగాణలోనే జరిగింది. దాదాపుగా అన్ని స్థానాల్లో ఓటమి చెందింది. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మొత్తం 12 నియోజకవర్గాలకి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత ఖమ్మం జిల్లాలో చూసినా కూడా అదే. ఖమ్మం జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో ఒకే ఒక స్థానం భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు గెలిచారు. ఆయన కూడా కాంగ్రెస్ గుట్కెళ్లారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలలో 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక గద్వాల నుంచి గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అధికార కాంగ్రెస్ గూటికి పోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో భాగంగా ప్రత్యేకించి దక్షిణ తెలంగాణపైనే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఘోర ఓటమి చవిచూశాం కాబట్టి సో ఖచ్చితంగా అక్కడి నుంచే ప్రత్యేక మనము దృష్టి సారించడం వల్ల, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల రానున్న రోజులలో ఖచ్చితంగా పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగా పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు దక్షిణ తెలంగాణ నుంచి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు బహిరంగ సభకు తరలిస్తారో ఆ సభ సక్సెస్ అయినట్లే అని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఈరోజు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా నేతలతోటి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. అంటే గతంలో అక్కడ పార్టీ ఓటమి కారణంగా ప్రజలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి తరలిస్తే సభ సక్సెస్ కావడం ఖాయం. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయినా సరే, వారే ఇప్పుడు ప్రస్తుతానికి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క జన సమీకరణ చేస్తారన్న దానిపైన ఒక కమిటీ కూడా ప్రత్యేక ఫోకస్ చేయనున్నది. ఎందుకంటే నల్గొండ నుంచి ఎంతమంది బహిరంగ సభకు తరలిరానున్నారు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది బహిరంగ సభకు వస్తున్నారు, అదేవిధంగా వరంగల్ నుంచి ఎంతమంది వస్తున్నారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంతమంది వస్తున్నారు అనే దానిపైన ప్రత్యేక ఫోకస్ కూడా చేయబోతుంది. దీన్ని బట్టే రానున్న రోజులలో వారికి పదవులు ఉంటాయని కేసీఆర్ పదే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఛాలెంజింగ్గా మారిందని చెప్పవచ్చు మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇది ఒక పెద్ద సవాలని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి, ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఎలకతుర్తిలో జరగబోయేటువంటి పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు తరలించాలి. కాబట్టి ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అసలే వేసవికాలం, మరి ప్రజలు తెలుసు వేసవికాలంలో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు సభలు సమావేశాలు. కాబట్టి సో ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గానే దీన్ని భావించవచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు అన్న దానిపైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టనుంది. కాబట్టి సో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలోనే పార్టీ సంస్థాగతంగా విస్తృతపరచాలనేది ఒక కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల జన సమీకరణ దాన్ని బట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు లక్ష్యంగా ముందుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ప్రత్యేక ఫోకస్ దక్షిణ తెలంగాణ పైన కేసీఆర్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం. ఇంకా మిగిలిన ఉత్తర తెలంగాణ చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి అది ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు నియోజకవర్గం, అక్కడ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే
పోయిన ఎన్నికల్లో లక్షకు దాదాపుగా మెజారిటీ ఆయన సాధించారు కాబట్టి దాదాపుగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,00,000 మంది బహిరంగ సభకు వస్తారని ఒక అంచనాకు వచ్చారు. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి జనగాం నియోజకవర్గం, అది పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గం, ప్రస్తుతానికి పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు కాబట్టి జనగాం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను యొక్క బహిరంగ సభకు తరలించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంటే ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా జన సమీకరణ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల నాయకులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని చేయొచ్చు. కానీ ఓన్లీ దక్షిణ తెలంగాణలో కొంత ఛాలెంజింగ్గా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోట్లుగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి ఫోకస్ చేస్తుంది. దానిలో భాగంగా వరుస సమావేశాలు కూడా కేసీఆర్ ఎర్రవల్లి అశోక్షేత్రంలో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దక్షిణ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అంటే దాదాపుగా ఒక నియోజకవర్గం నుంచి కనీసం 40,000 నుంచి 50,000 మందిని ఈ యొక్క బహిరంగ సభకు తరలిస్తే మహాకుంభమేళలా ఈ యొక్క సభ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా సభ సక్సెస్ అయినట్లు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పార్టీ యొక్క ప్రస్తుతం అంటే ఆనాడు పార్టీ ఆవిర్భవించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్ల పాటు ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటి కూడా ప్రజలకు వివరిస్తే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మీద చాలామంది ప్రేమ అభిమానాలు అందరికీ కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణకి రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పదే పదే కేసీఆర్ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలోనే ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ యొక్క పార్టీ రజతోత్సవ సభకు ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తారనే దానిపైన కూడా ఒక కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. దీని తర్వాత ఇక ప్రత్యేకించి తర్వాత ఇక చూస్తే మాత్రం బహిరంగ సభ ముగిసిన తర్వాత దక్షిణ తెలంగాణలోనే పార్టీ సంస్థాగతంగా బలపరచాలని భావిస్తున్నారు. అక్కడి నుంచే నూతన కమిటీలు కూడా ప్రారంభమవుతాయి. అక్కడి నుంచే పార్టీని గ్రామాన నూతన కమిటీలు ప్రత్యేకించి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో పార్టీ ఓటమి చవి చూసింది కాబట్టి రానున్న రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని కూడా చెప్పవచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకత కారణంగా అంటే ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత గతంలో అంటే ప్రజలకు సంబంధించి ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం వల్ల ఆనాడు ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పార్టీ ఓటమికి కారణమైంది కాబట్టి ప్రజల్లోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త ఈ టైంలోనే సభ జరుగుతుంది కాబట్టి ఇది బీఆర్ఎస్ కు ఒకంత మేలు చేసేటువంటి అవకాశమే. దీన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలనుకుంటుంది బీఆర్ఎస్? ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పార్టీ విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి రానున్న రోజులలో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభ సక్సెస్ కావడం ఖాయం. అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలపరచడం ఈజీ అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సభ సక్సెస్ కావడం అని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ నుంచి కూడా కొద్దిగా ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభ సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎందుకంటే ఇందాక ముందు మనం చెప్పినట్టుగా ప్రతి మాజీ ఎమ్మెల్యేలకు అంటే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా సరే మాజీ ఎమ్మెల్యేలైనా సరే ఒక ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 40 ఏళ్లకు తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభకు ప్రజల్ని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఎవరైతే ఈ విధంగా ప్రజల మధ్యలో ఉంటారో మళ్ళీ ప్రజలు మన్ననలు పొందుతారో వారికి ఖచ్చితంగా టికెట్లు ఉంటాయని కేసీఆర్ పదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క రజతోత్సవ సభకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఉండే వారికి టికెట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఇక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు కాబట్టి సో రానున్న రోజులలో వారికి అవకాశాలు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా జన సమీకరణకు మాత్రం ఖచ్చితంగా వీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే దక్షిణ తెలంగాణ నుంచి ప్రత్యేకించే ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రోజా రైట్ సైదులు థ్యాంక్ యూ.